కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఈ ప్రపంచంలో ప్రేమించడం కన్నా ప్రేమించబడటం అనేది చాలా అదృష్టం. ఒక్క మాతృమూర్తి మాత్రం ప్రేమని పొందటం కన్నా ప్రేమను అందించడంలో ఎక్కువ ఆనందాన్ని చూస్తుంది. తన బిడ్డలకు తల్లిగా, గురువుగా, దైవంలా ఉంటుంది. కానీ ఇదే ప్రేమను ఆ బిడ్డల దగ్గర నుంచి ఎందుకు పొందలేకపోతుంది? ఆ తల్లి దగ్గర ఇంత ప్రపంచాన్ని చూసిన బిడ్డలు ఎందుకు అందులో ఒక వంతు ప్రేమ కూడా తిరిగి ఇవ్వలేకపోతున్నారు? అప్పుడు ఆ తల్లి పడే వేదన ఎలా ఉంటుంది? ఈరోజు మీరే చూడండి. నరసమ్మ జీవితాన్ని దివ్విన మనిషి. ఆమెకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. రెక్కలొచ్చిన పక్షుల్లా అందరూ వాళ్ళ జీవితాల్ని చూసుకుని ఎగిరిపోయారు. నగేష్ నర్సమ్మ పెద్ద కొడుకు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళనే వ్యక్తిత్వం. నగేష్కు అమ్మంటే అర్థం తెలీదు, పరమార్థం అంతకంటే తెలీదు. నర్సమ్మ తనకు అందరూ ఉన్నా ఎవరూ చూడక ఒంటరిగా మిగిలిపోయింది. నర్సమ్మను అక్కున చేర్చుకునేదెవరు? మరి తల్లి కొడుకులిద్దరినీ బతుకు జట్కా బండి కలిపిందా? చూద్దాం. మీ పేరేంటి చెప్పండి. నరసమ్మ. నరసమ్మ. మీరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. ఏమండి? అమ్మ. మీ అమ్మగారు? అమ్మగారండి. ఏ ఊరమ్మా? భువనగిరి. చెప్పండి మీ సమస్య. నా కొడుకులు నా చూస్తలేరు. మీ వయసు ఎంత? నా 60 సంవత్సరాలు. ఇక చూస్తలేరు. చూడక మీ భర్త పోయి ఎంత కాలం అయింది? 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరము చిన్న ఆయన చూసిండు. చూసి ఆపరేషన్ చేపించిండు. కళ్ళు కనవాలే. 1 కన్ను ఆపరేషన్ చేపించిండు. ఏడాది ఉంచుకున్నాడు. ఆడికెళ్ళి నాకు జాగిస్తలేరు, అమ్మ నాయనకు నేను పుట్టలేదు, నాకు జాగిస్తలేడు అన్న, నేను నిన్ను చూడ వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. వెళ్ళబోతుండు. నేను చూడ చెయ్యాలి. ఎటు పోవాలని మళ్ళీ దేవుడు అంట అని వచ్చి బిడ్డ తానికి వచ్చిన. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ఎవరు ఏడున్నావమ్మా, ఏడు బతుకుతున్నావు అని ఈడు రాలేదు, ఆడు రాలేదు. అమ్మాయి ఆమె సంసారం ఉన్న సంసారం కాదు, లేని సంసారం. నేను ఎట్లుండాలి వాళ్ళ మీద? నా భక్తి ఏం కావాలి? భర్త ఉన్నంత కాలం నీకేం ప్రాబ్లం రాలేదు. ఎవరు ఇయ్యలే, 1 బుట్ట పైసా ఆడియలే, ఈడియలే. చెవుకు బాసను పని చేసి నా మొగని నేను బతికించుకొని బతికినాం 10 సంవత్సరాలు. ఎవరు ఇయ్యలే. అప్పుడు కూడా వాళ్ళు ఏం సహాయం చేయలేదు. అప్పుడు కూడా 1 పైసా ఇచ్చి సాయం చేయలే నాకు. నన్ను ఎవరు చూడలే. నా ఎంత నేను కష్టం చెవుకు బాసను చేసి బాసను తోమి నా మొగని బతికించుకొని 2 మొగలు బతికినాం. ఎవరు చూడలే, ఆడు చూడలే, ఈడు చూడలే, బతికినాం. ఇక ఆడికెళ్ళి కాలం అయిపోయిన వద్దుగా బిడ్డ సాగు చేసేసింది. వీళ్ళు సాగు దినాలు చేసుకున్నారు. కొడుకులు చేసుకొని ఇక తోలకపోయి నన్ను ఆగం చేశారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇద్దరు అదే ఊర్లో ఉన్నారా? ఏం పని చేస్తా ఉంటారు? ఒక ఆయన ప్రెస్ లో చేస్తాడు, ఒక ఆయన టైలర్ పని చేస్తాడు. అంటే ఇద్దరికి డబ్బులకి ఏం కష్టం లేదుగా? మాలాగానే ఉంటారు మేడం. పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళిద్దరికి? పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి నన్ను ఎవరు చూస్తలేరు, ఎవరు పెట్టలే, ఎవరు రవ్వనిలే పొమ్మని. మరి నువ్వు 14 సంవత్సరాల నుంచి ఎక్కడున్నావు? నా భర్త తాను పట్టుకొని బాసను దోముకొని నా భర్త నేను అలాగ బతికినాం. 1 సంవత్సరం నా బిడ్డ తానున్నా. అందరూ చెప్పకుండా వెళ్ళిపోయారు, పారిపోయి నేను ఎట్లా బతకాలంటే మళ్ళీ నా బిడ్డ దొరకొచ్చుకొని ఏడాది ఉంచుకున్నది, 1 సంవత్సరం ఉంచుకుంది. ఇక వీళ్ళ మీద ఎంతగానో ఉండాలి వద్దని అలాగుండి నా మొగడు నేను అలాగున్నాం. కిరాయి తీసుకొని బతికినాం. ఇంటి పక్కకే ఇంటి పక్క కిరాయికున్నారు. వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకున్నా. సుఖాలు చూసింది. ఇంత తిండి ఏది లేకున్నా నేను చేసుకొని నేను చూసుకున్నా. అయితే డాడీ చనిపోయిండు. చనిపోతే మళ్ళా ఇప్పుడన్నా ఆమె ఒక్కదాన్నన్నా చూడండి అని చెప్తే సరే అన్నారు.
నేను ఇక ఈయన ఆయన ఇద్దరు కొట్లాడుకున్నారు. అయితే నువ్వు చూడ నేను చూడ అంటే ఎట్లా అని వాళ్ళిద్దరు కొట్లాడుకుని తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే నేను చూడ అని అంటే నేను ఇక చిన్న ఏమన్నాడు, సరే నేను చూస్తా చెల్లె, నేను ఎందుకు నువ్వు బాధపడతావు. మా ఆయన అన్నాడు కూడా, మేడం మీరు చూడకుంటే మళ్ళీ నేను చూస్తా తీయ అని కూడా అన్నాడు. అంటే సరే అంటే లేదు బావా మేము అట్లెట్లా అవుతుంది, మేము చూస్తాము ఒకరు కాకుండా ఒకరు చూస్తాము అని వాళ్ళు అన్నారు. అన్నాక మళ్ళీ ఇద్దరు ఏం కొట్లాడుకుండ్రో ఏమో. తర్వాత ఇక చిన్న ఆయన తీసుకొని వెళ్ళిండండి. సంవత్సరం మంచిగానే చూసిండ్రు. తర్వాత ఇక పెద్ద ఈ చిన్న ఆయన ఏమన్నాడంటే, నేను ఒక్కనే చూడాలన్నా, నేను ఒక్కనే పుట్టినా, నీకు ఆయన లేడా, నాకు ఆయన ఇల్లు ఇస్తేనే నేను చూస్తా, లేకుంటే నేను చూడ, నీ ఇష్టం ఎక్కడన్నా వెళ్ళిపో అని. తిన్నవా నన్నులే, పన్నవా నన్నులే, రాత్రి ఎండాకాలంలో వదిలిపెట్టేసిరు మేడం. సరే అని ఇక ఎక్కడ జోయలేక నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వస్తే సరే అమ్మ నువ్వు ఉండు అని చెప్పేసి ఎంబడే మళ్ళా ఫోన్ చేసిన మేడం. మళ్ళీ ఎట్లా సంగతి, మళ్ళీ అమ్మ గురించి మళ్ళీ నేను మహిళా మండలికి ఇస్తా అంటే, ఏమన్నా ఇచ్చుకోండి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పిండ్రు. ఇక మళ్ళీ ఫోన్ చేయలే, ఏం చేయలే. మళ్ళీ ఎట్లా చెల్లె మళ్ళా అమ్మ గురించి మళ్ళీ వచ్చి మాట్లాడతామని కూడా ఎవరు ఒక మాట అనలేదు. మేము కూడా చేసుకొని తినేటోళ్ళమే మేడం. మళ్ళీ అమ్మ కూడా మా మీద ఉండాలంటే ఆమెకి ఇష్టం ఉండదు. మళ్ళీ ఇప్పుడు చాతనైతుంది కాబట్టి ఉంటది, చాతగానప్పుడు మళ్ళీ ఆమెకి ప్రాబ్లం మేడం. నాకు ఆమెకి ఏదన్నా చేస్తే అంతే చాలు మేడం. నాకు జాగిస్తే నేను చూస్తా అమ్మను, నేను సమానం చూస్తాను. నన్ను ఇది చేసి మళ్ళీ ఇప్పుడు ఆమె గతి ఏంది మేడం? ఇప్పుడు నాకు ఏం కావాలి, నా గతి ఏం కావాలి? ఇప్పుడు ఆడేమంటుండు, నాకు జాగిస్తే నేను చూస్తాను, అమ్మ నాయనని చూస్తాను, నాకు సమానం ఇవ్వాలి. నువ్వు 60 గజాలు తీసుకో, నాకు 60 గజాలు ఇవ్వు, నాకు సమానం ఇస్తే నేను అమ్మని చూస్తా, నేను చూడాలి. చిన్న నేనేమి వెనక చిన్న 2 రూమ్లు ఇస్తా, నువ్వేమన్నా చేసుకుంటే. ఆయన టైలర్ పని చేసేటోడు కూడా నేను పోలే మేడం, నేను ఏం సంగతి ఏం కథ అని నేను అడగలే మేడం. టైలర్ పని చేసేటోడు మేడం, టైలర్ పని చేసేటోడు. నేను ముంగట్టుకుండి షాప్ పెట్టుకుంటాను, నాకు ముంగట అయ్యి 60 గజాలు నువ్వు తీసుకో, 60 గజాలు నాకు ఇయ్యి, సమానం ఉందామన్నా అంటే నేను ఇయ్యా, వెనకకు 2 రూమ్లు ఇచ్చేస్తాను, నేను ఇయ్యా అంటే ఆడేమంటుండు, నేను అయ్యకు నేను పుట్టలేదా, నేను అయ్యకు నేను లేనా, అయ్య వంశానికి నేను పుట్టలేదు కదా, నేను చూడ, నువ్వు ఏటా నువ్వు కూడా ఎవరలే. సరే చిన్నతనేమో నాకు స్థలం ఇస్తేనే చూస్తాను అంటున్నాడు, మరి పెద్దనే ఏమంటున్నాడు? ఆయన ఏమంటాడు, ఏమంటలేడు మేడం. అతను ఎందుకు చూసుకోవట్లేదంట? నేను నా అమ్మనే కాదంటుండు, నా అమ్మనే కాదంటుండు. మరి ఎవరంట అతను? ఏమో మళ్ళీ ఎట్లకెళ్ళి వచ్చిండు. మళ్ళా అమ్మ కానప్పుడు నాయనమ్మది ఎట్లా వచ్చింది? 11 సంవత్సరాలు అందులో కిరాయి కట్టకుండా నువ్వు నిమ్మలంగా ఉండవు. అప్పుడు 10 సంవత్సరాలు నాకు ఎవరైనా పైసలు ఇచ్చారా? నా మొగుడు బాగా లేకున్నా 10 పైసలు ఇచ్చి ఇక వాటు బాగా చేసుకో అమ్మ అని ఎవడన్నా 100, 200 నా చేతికి ఇచ్చిరా? ఒక్క పైసా కూడా ఇయ్యలే ఎవరు, ఆడియలే ఈడియలే. మరి నేను ఎట్లా బతికించుకున్నా నా మొగని 10 సంవత్సరాలు చూసుకుంటా చేసుకుంటా, మంది కాలు పట్టుకొని వాళ్ళ కాలు పట్టుకొని వీళ్ళ కాలు పట్టుకొని నేను బతికించుకున్నా, చచ్చటోని బతికించుకున్నా. ఏమన్నా అంటే ఏమంటాడు, తాగిర్రు బాగా తాగి చచ్చిండు. తాగిండ్రు, ఏదో ఉన్నారు వాళ్ళు, ఏదో ఉన్నారు. ఇప్పుడు అయినా పని అయిపోయింది, మళ్ళీ ఆమెను ఎందుకు చూస్తలేవు నువ్వు? ఏం కావాలి మరి నాకు ఆ జాగలో? మరి ఏమన్నా నాకు చేసేయండి మేడం, నాకు నేను ఎట్లా బతుకున్నా, నేను ఎట్లా బతకాలి చెప్పండి. నా బతుకు ఆగం చేయకూడదు, నా బతుకు ఒక నిదానంగా ఇక్కడ గంజి పోస్తాను. అంటే ఇప్పుడు ఆ స్థలం అనేది ఆ అబ్బాయి పేరులో ఉందా? మా ఆయన పేరు మీద. డాడీ పేరు మీద ఉంది. డాడీ పేరు మీదే ఉంటే మరి ఇతని అధికారం ఎలా అయింది? అధికారం అంటే మేడం మా డాడీ పట్టించుకోలేదు మేడం, వీళ్ళు చూస్తలేరు ఏం లేదని చెప్పి వీళ్ళంతలా వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ నేను మంచిగా ఉన్నప్పుడు కూడా అన్నా, మళ్ళీ ఇల్లు సంగతి ఏమన్నా మాట్లాడుకోనరంట. వాళ్ళు మాట్లాడని ఇస్తలేడు ఆయన, నేను ఎట్లా మాట్లాడాలో నేను మాట్లాడాను. ఎవరన్నా ఒకరు చనిపోయినాక నిన్ను చూస్తారు తీయ అని అస్సలు నేను ఎన్నిసార్లు అన్నా గానీ పట్టించుకోలేదు. అది ప్రాబ్లం వచ్చింది మేడం మాది. ఏమన్నా చేయండి మేడం మా మమ్మీ గురించి ప్లీజ్ మేడం, ఎందుకంటే మేము కూడా లేనోళ్ళం మేడం.
ఏడవద్దాం ఊరుకు ఊరుకు. నాకేం ఆధారం చూస్తున్నా లేదమ్మా. మేడం నాకు ఉన్నన్ని ఎక్కడ ఆధారం లేదు. కూడా ఎంతో అంత చేసుకొని తిని ఉండేటోళ్ళు. వాళ్ళు చేసుకుంటేనే భర్త లేకుంటే లేదమ్మా. పొద్దున పోతే సాయంత్రం వస్తాం మేడం మేము కూడా. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కిరాయి కట్టుకోదు. కిరాయి కట్టుకొని మేము ఉన్నాం. ఇప్పుడు నా పరిస్థితి చూడలేక ఆమెకు ఉండబుద్ధి అయితలేదు. నేను మళ్ళీ ఎట్లా మేడం? బతుకుతున్నా చూడబుద్ధి కాక ఒక అమ్మ తాడికి పోతే పని చేసుకుంటే ఒక పుక్కడి గంజి పోస్తున్నారు, ఆడ పట్టున్నా ఆడనే ఉంటున్నా. ఆమెకు చూడబుద్ధి అయితలేదు. మొన్న ఫస్ట్ నుంచి పోతుంది. పోయి అన్నే పట్టున్నా అన్నే తింటున్నా అల్లే పుక్కడి పెడుతుర్రు. మీతో మీ ఆయన వచ్చారా? వచ్చారు మేడం. ఆయన మాది పెద్ద ఒక్కసారి ఆయన కూడా పిలువు. ఇది కథ